కర్నూలు జిల్లాలో నీటి కుంటలో స్నానానికి దిగి 6 విద్యార్థులు మృతి చెందారు. మరింత సమాచారం మా ప్రతినిధి శామ్ ను అడిగి తెలుసుకుందాం. శామ్, చెప్పండి, ఈ ఘటన ఎలా జరిగింది, వివరాలు ఏంటి? కర్నూలు జిల్లా ఆస్పరి మండలం సిగిలి గ్రామంలో పెను విషాదం నెలకొంది. నీటి కుంటలో దిగి 6 విద్యార్థులు మృతి చెందారు. అయితే ఈ 6 విద్యార్థుల కోసం బతికే ఉంటారని చెప్పి గ్రామస్తులందరూ గాలింపు చర్యలు చేపట్టారు. అయితే ప్రయోజనం లేదు, మొత్తం అందరూ కూడా మృతి చెందారు. అయితే ఇది ఎలా జరిగింది ఏంటి ఆరా తీస్తే గ్రామస్తులు చెప్పిన వివరాల ప్రకారం వీరందరూ కూడా 5వ తరగతి విద్యార్థులు. అందరూ కూడా ఉదయం స్కూల్కి వెళ్లారు. స్కూల్కి వెళ్ళిన తర్వాత సాయంత్రం స్కూల్ వదిలిన తర్వాత వారందరూ ఇళ్లకు వెళ్లకుండా నేరుగా ఊరి సమీపంలో ఉన్నటువంటి కుంటలోకి వెళ్లారు. ఇది నీటి కుంట. ఈ మధ్య వర్షాలు బాగా కురవడంతో నీరు ఎక్కువగా ఉన్నాయి కుంటలో. నీటి కుంటలోకి దిగారు. మొత్తం 7 విద్యార్థులు వెళ్లారు. వీరందరూ 5వ తరగతి విద్యార్థులు. ఈ 7 విద్యార్థులు 6 విద్యార్థులు నీటిలోకి దిగారు. ఒక విద్యార్థి మాత్రం నాకు భయం వేస్తుంది, నేను దిగను అన్నారు. అతన్ని కూడా దిగమన్నారు, బలవంతం చేశారు. అయితే అతను దిగలేదు. ఈ 6 విద్యార్థులు లోపలికి వెళ్లి ఒకరి తర్వాత ఒకరు గల్లంతైపోయారు. ఈ విషయాన్ని గమనించిన ఇంకొక విద్యార్థి పరుగులు తీస్తూ ఊర్లోకి వచ్చి ఈ విధంగా జరిగింది, మొత్తం 6 నీటిలో మునిగిపోయారని చెప్పి అతను ఏడుస్తూ ఊర్లోకి వచ్చి చెప్పారు. దీంతో గ్రామస్తులందరూ నీటికుంట వద్దకు చేరుకొని గాలింపు చర్యలు చేపట్టారు. ఈ గాలింపు చర్యలు కొద్దిసేపటికే అందరూ మృతి చెందారు. అందరి మృతదేహాలు వెలికి తీశారు. అయితే వారి వివరాలు కూడా మనకు వచ్చాయి. శశికుమార్ ఒక అబ్బాయి, కిన్నెర సాయి అమ్మాయి, సాయి కిరణ్ ఒక అబ్బాయి, భీమా ఒక అబ్బాయి, వీరేంద్ర, మహబూబు వీళ్ళందరూ కూడా అదే గ్రామానికి చెందిన వారు. అందరూ 5వ తరగతి చదువుతున్నారు. అందరూ ముందుగానే మాట్లాడుకొని స్కూల్ అయిపోయిన తర్వాత ఈతకు వెళ్లాలని చెప్పి అందరూ మాట్లాడుకున్నారు. అనుకున్నట్లుగానే అందరూ సరదాగా ఈతకెళ్లారు. వెళ్ళిన కొద్దిసేపటికే వీరందరూ కూడా విగత జీవులుగా మారారు. దీంతో గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది. ఒక్కసారిగా 6 విద్యార్థులు చనిపోవడం అంటే ఎప్పుడు కూడా సాధారణంగా 1-2 విద్యార్థులు వెళ్లి చనిపోతుంటారు. 6 చనిపోవడం అనేది ఇది పెను విషాదాన్ని నింపింది. మొత్తం గ్రామంలో ఎటు చూసినా కూడా విషాద ఛాయలు అనుకున్నాయి. తల్లిదండ్రులందరూ బోరున విలపిస్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. ఇది పరిస్థితి ఇక్కడ. ధన్యవాదాలు శామ్.